చిట్యాల్లో సీసీఐ కొనుగోలు కేంద్రంలో పత్తి కొనుగోలు నిలిపివేయడంతో జాతీయ రహదారిపై పత్తి లోడు ట్రాక్టర్లతో రైతులు రాస్తారోకో చేశారు. దాంతో వాహనాలు పెద్ద ఎత్తున నిలిచిపోయాయి. పత్తి కోతలు నడుస్తున్న సమయంలో సీసీఐ కొనుగోలు కేంద్రాలను మూసివేయడం బాధాకరం. వెంటనే సీసీఐ కొనుగోలు కేంద్రాలను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు రోడ్డెక్కారు. దీంతో జాతీయ రహదారిపై రెండు వైపులా కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రైతులతో మాట్లాడి సమస్య పరిష్కరించే విధంగా చర్యలు చేపడతామని హామీ ఇవ్వడంతో రైతులు రాస్తారోకో విరమించారు. కేజీకి వచ్చేసి 40 రూపాయలు కేజీ కూలీల కొరత వల్ల ఈరోజు హైదరాబాద్ వచ్చిన తర్వాత వాళ్ళు డిసెంబర్లో నవంబర్లో వెళ్ళిపోయిన తర్వాత ఈ తెలంగాణలో పత్తి ఏరడానికి రైతు కూలీల కొరత వల్ల ఈరోజు 40 రూపాయల కిలో పత్తి ఏరి ఆటోకి 2,000 నుంచి 3,000 రూపాయలు ఆటో కిరాయి చెల్లించి ఈరోజు అధిక రేటు పెట్టి పత్తిని అమ్ముకున్నామంటే అవకాశం లేకుండా ఈరోజు మా పరిస్థితి ఘోరంగా తయారైంది. ఈయాటికి 4 రోజులు రాత్రి మామూలు మిగిలి బయట చేయకుండా రైతులు దాదాపు 100 మంది రైతులు పండుకున్నా కానీ సీసీఐ వాళ్ళు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా సమాచారం లేకుండా నైట్కు నాటు నిలిపివేసి కొనుగోలు. మా పరిస్థితి ఏంది? మా పిల్లల పరిస్థితి ఏంది? అప్పులు చేసి మందుల షాపుల్లో పెట్టుబడి తెచ్చి ఈరోజు అమ్ముకున్నామంటే మా నూరు కుక్క అయిపోయింది. దయచేసి సీసీఐ వాళ్ళు కానీ అధికారులు కానీ రైతుల పట్లగా ఆలోచించి వెంటనే పత్తి కొనుగోలు చేయాల్సిందిగా మీ ద్వారా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. భూపాల్ రెడ్డి సార్ ఫోన్ చేసి మాట్లాడితే కలెక్టర్ ఏమన్నది లేదు కొనుగోలు ఆపేసేయండి, మీరు అందరు పని చేసినాక మీరు ఎందుకు ఆపుతారు అని అంటే లేదు సార్ మాకు ఇట్లా ఇబ్బంది ఉందని మేము ఎవరు చెప్పినా మమ్మల్ని మట్టించుకుంటారు. 3 రోజుల నుంచి బట్టలు ఇప్పుడు వెళ్ళిపోవాలి. ఎక్కడ పోవాలి? మేము ఎక్కడ పోవాలి? చలికి గడగడ వణుకుడు పడినాం సార్. మేము ఒక రైతు సార్, రైతుకి ఎంత ఇబ్బంది సార్, మాకు చాలా ఇబ్బంది కనికరం లేకుండా పాటు కానిస్టేబుల్ ప్రాబ్లం ఏందని అడగాలి కానీ గుంజేసే అంత